నమస్తే. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో విద్యార్థి సంఘ నాయకుల మీద మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఎంఎన్ఆర్ స్కూల్ దగ్గర విద్యార్థి సంఘ నాయకులు వాళ్ళని ప్రశ్నించడానికి వెళ్ళారు. అక్కడ కొంత గందరగోళం తలెత్తిన నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. దీంతో విద్యార్థి సంఘ నాయకుల మీద మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వాళ్ళ మీద సెక్షన్లు కూడా 3-4 సెక్షన్లు నమోదు చేసి బిఎన్ఎస్ యాక్ట్లు పెట్టి వాళ్ళని జైలుకు పంపించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే విద్యార్థి సంఘానికి సంబంధించిన ఎవరైతే సభ్యులు ఉన్నారో ఒక విద్యార్థి సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు, బీఆర్ఎస్వికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఏఐఎఫ్డిఎస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళని టార్గెట్ చేసి పోలీసులు కేసులు నమోదు చేశారు అని చెప్పి వాళ్ళు చేస్తున్న ఆరోపణ. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే. ఏమేమి సెక్షన్ల కింద కేసులు నమోదైనాయి, అసలు ఏం జరిగింది, ఆ స్కూల్ దగ్గర మీరు ఏం గలాటా చేశారు? అన్న నమస్తే, నా పేరు పల్లె మురళి, ఎఫ్డిఎస్ స్టేట్ ప్రెసిడెంట్. బేసిక్గా మేము ఎక్కడైతే విద్యార్థులు సమస్యలు ఉంటే అక్కడికి వెళ్తాం, ఆ యొక్క యాజమాన్యాలతో మాట్లాడతాం. అక్కడ ఘర్షణ కూడా జరుగుతుంది. ఎప్పుడు కూడా కేసులు జరిగితే అడపా కానీ వీళ్ళు వాంటెడ్గా, అంటే మేము ఈ యొక్క విద్యార్థి వాళ్ళ పిల్లలు నిత్య అండ్ దివ్యశ్రీ అని వీళ్ళు మాకు కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ రాజేంద్ర అండ్ వాళ్ళ ఫాదర్ చేస్తే ఈ ఫీజులు అంటే ఒక సంవత్సరానికి ఎగ్జాంపుల్ ఒక 30,000 ఫీజు అనుకో, అందులో లేట్ పేమెంట్ ఫీజులో పెడుతూనే ఒక 15,000 మళ్ళీ వీళ్ళు తీసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా అక్కడ బుక్స్ అమ్ముతూ ఉన్నారు అండ్ చాలా రకాలైనటువంటి అంటే ఎక్స్ట్రా కరికులం ఫీజెస్ అని. అండ్ ఎక్స్ట్రా కరికులం ఫీజు అనేది చాయిస్, అంటే ఒక స్టూడెంట్ కుంఫు, కరాటే లేదా ఫుట్బాల్ ఏదైనా ఆడొచ్చు, అదైనా ఆయన చాయిస్. స్పోర్ట్స్లోకి వెళ్ళాలో వద్దా అనేది ఆయన చాయిస్, డ్యాన్స్ చేయాలా వద్దా అనేది అయితే. కానీ అందరు 1000 మంది స్టూడెంట్స్ 1000 మంది దగ్గర సంవత్సరానికి 10,000 రూపాయల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. అట్లా చాలా రకాలైనటువంటి ఫీజులు, మిస్లీనియస్ ఛార్జెస్ అని ఇవన్నీ కూడా వసూలు చేస్తూ ఉంటే మేము వెళ్ళి అడగడం జరిగింది. గౌరవంగా కూర్చున్నాము. పేరెంట్తో పాటు మేము అక్కడికి వెళ్ళాం. పేరెంటు వాదనను అక్కడ వినిపించిన తర్వాత అక్కడ పైన బుక్స్ ఉన్నాయి, బుక్స్ యూనిఫామ్ అమ్ముతున్నారు. మేము ఎంఈఓ కంప్లైంట్ చేయాలంటే మాకు ఎవిడెన్స్ కావాలి, మాకు బుక్స్ 4 సెట్లు ఇవ్వండి, మేము ఫోటో తీసుకొని వెళ్తామనంటే వాళ్ళు ఇవ్వలేరు. అక్కడ ఉన్న పరిస్థితులలో మేమే ఆ బుక్స్ తీసుకొచ్చి కింద కూర్చొని ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. మియాపూర్ పిహెచ్కి వాళ్ళు ఫోన్ చేయడం అనేది జరిగింది. కానీ అంతకుముందే మేము ఇది డిఈఓకి ఈ యొక్క స్కూల్ మీద March 26కి మేము ఈ యొక్క కంప్లైంట్ రేజ్ చేయడం అని జరిగింది. అండ్ April 30కి స్థానిక ఎంఈఓ వెంకటయ్య గారికి ప్రొసీడింగ్స్ ఇస్తూ ఈ యొక్క స్కూల్లో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. మేము చాలా రోజులు చూసాం. ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్, మొన్న వెళ్ళాం, స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఇప్పటివరకు ఎంక్వైరీ లేదు, ఏం లేదు. ఆ రోజే ఎంఈఓ ఎంక్వైరీ చేస్తే ఇలాంటి పరిస్థితి ఉండకపోయేది కాదు. ఆ ప్రొటెస్ట్ చేస్తున్న సందర్భంలో ప్రొటెస్ట్ చేసి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఈ కేసెస్ అనేది పెట్టడం జరిగింది. వీళ్ళు ఏమని పెట్టారంటే కేసులు, మేము పర్మిషన్ లేకుండా స్కూల్ లోపలికి వెళ్ళాం, మేము పేరెంట్తోనే వెళ్ళాం, పేరెంట్ మాతో లేకపోతే పర్మిషన్స్ అవసరం, పేరెంట్ మమ్మల్ని తీసుకెళ్ళిండు, మా బాధ వినట్లేరు అని చెప్పి మా పర్మిషన్ లేకుండా మా స్కూల్కి వచ్చారు, మా స్కూల్లో డ్యామేజ్ చేసారు, మా రెప్యుటేషన్ ఖరాబ్ చేసిండ్రు అని చెప్పేసి వాళ్ళు 3-4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. అదే తరుణంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మేము ఒక కేసు పెట్టించాం. వాళ్ళు పెట్టకముందుకే మేము ఒక కేసు పెట్టించాం. అయినా పోలీస్ వారు ఆ కేసులను పరిగణలోకి తీసుకోకుండా మేనేజ్మెంట్ వాళ్ళు పెట్టినటువంటి ఈ కేసులను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం, ఇది ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నటువంటి విద్యార్థి నాయకుల మీద దాడి అండ్ ప్రజా గొంతుల మీద దాడిగా మేము ఏఎఫ్డిఎస్ స్టేట్ కమిటీగా భావిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్వికి సంబంధించిన విద్యార్థి సంఘ నాయకులు కూడా ఉన్నారు. మనీషా గారు ఏం చెప్తా ఉన్నారు? పోలీసులు ఎందుకు ఈ సెక్షన్లు పెట్టి మీ మీద కేసులు పెట్టాల్సి వచ్చింది? ఆ రోజు నిజంగా మీరు అక్కడ ఏమైనా గలాటా చేసి ఏమైనా ధ్వంసం చేశారా వాళ్ళకి సంబంధించిన ఫర్నిచర్ని? నమస్తే అన్న, నా పేరు మనీషా, బీఆర్ఎస్వి. చూసుకుంటే ఇది పోలీస్ వాళ్ళు చాలా పర్సనల్గా తీసుకున్నారు. మేము చేసిన తప్పేం లేదు, అక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని అడ్రస్ చేయాల్సి వచ్చింది. విద్యార్థికి ప్రాబ్లం ఉంది, ఆ ఫీజులు కట్టే పేరెంట్స్కి ప్రాబ్లం ఉంది. వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మేనేజ్మెంట్కి, కానీ అక్కడ వాళ్ళు పట్టించుకోలేదు. అండ్ మాకు అక్కడ ఇల్లీగల్గా బుక్స్ అండ్ యూనిఫామ్స్ అమ్ముతున్నట్టు
తెలిసింది. మేము అడిగాం, పొలైట్గా అడిగాం, ఎక్కడా మా పేషెంట్స్ లూజ్ అవ్వలేదు. 3-4 గంటలు వెయిట్ చేసినాం, ప్రొలాంగ్ చేస్తూనే ఉన్నారు, తెప్పిస్తున్నాం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని చాలా ప్రొవోక్ చేయడం జరిగింది. బట్ ఎక్కడా పేషెంట్స్ లూజ్ అవ్వలేదు. మేము మా వెనక వచ్చిన పిల్లలు ఏదైతే ఉన్నారో మా ఆదేశాల మేరకు, ఎందుకంటే మేము ఎంఈఓ డిఓ దగ్గరికి ఫార్వర్డ్ చేయాలి అని అంటే మాకు అట్లీస్ట్ ప్రూఫ్ ఉండాలి. ఎవరు ఇప్పుడు నోటితో చెప్తే నమ్మే కాలం పోయింది, ఈ కాలం అది కాదు. మనం ప్రూఫ్తో చూపించాలి కాబట్టి మేము తీసుకురావాలి ఆ యూనిఫామ్ బయటికి. సో ఆ పరిస్థితిలో తాళం చేయి ఒకటి మేము పగలగొట్టడం జరిగింది తప్పితే ఎక్కడ ప్రాపర్టీ డ్యామేజ్ కాలేదు. అండ్ అది కాక ట్రెస్ పాస్ అని చెప్పేసి కూడా మా మీద సెక్షన్ పెట్టినారు. అండ్ ఇంకొక 3-4 సెక్షన్స్ పెట్టినారు. ఆడపిల్ల అని కూడా చూడకుండా మొన్న రాత్రి నాకు నోటీస్ ఇవ్వడానికి 8-9 వరకు వెయిట్ చేయించినారు. ఇదేం న్యాయం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని మరియు ఈ పోలీస్ యాజమాన్యాన్ని. అండ్ ఆడమగ నేను ఎక్కడ తేడా చూపించట్లేదు, లీడర్షిప్ అనేది లీడర్షిప్పే. కానీ ఒకటే ఏంటి అంటే అక్రమంగా కేసులు పెట్టడం ఎందుకు? మేము చేసిన తప్పు ప్రకారం పెట్టొచ్చు, కానీ ట్రెస్ పాస్ అక్కడ జరగలేదు. ఎందుకు అని అంటే ట్రెస్ పాస్ అంటే మనకు తెలుసు, ఒక ప్రైవేట్ ఏరియాకి వాళ్ళ ఏరియాకి వెళ్ళి మనం అనుమతి లేకుండా వెళ్ళడం. అక్కడ అనుమతి లేకుండా జరిగింది ఏమీ లేదు. మేము ఫస్ట్ మేనేజ్మెంట్తో ఆఫీస్ రూమ్లో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఎక్కడ మా నోరు మేము తూలలేదు. ఏదైతే పరిస్థితుల్లో వాళ్ళు మా మాట వినకపోను ఇంకా మేము వెళ్ళి యూనిఫామ్ తీసుకురావాల్సి వచ్చింది, ప్రొటెస్ట్ కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అప్పటికప్పుడు వచ్చి మేడం వచ్చారు, ఎస్ఐ మేడం వచ్చారు మియాపూర్ పిఎస్ నుండి, వచ్చి మీరు ఇట్లా ప్రొటెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, పిటిషన్ ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడినారు. సో అప్పటికప్పుడు మేము వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. పేరెంట్స్తో ఇప్పించాను, నేనే వచ్చాను. కానీ అది ఎక్కడా పట్టించుకోలేదు. అది పట్టించుకోకపోను ఇంటికి వెళ్ళే లోపల మాకు ఇంకా కాల్ వచ్చిందనమాట. ఏమని, మా మీద కేసు వేసినారు అది ఇది అని చెప్పేసి. ఏ విధంగా వేస్తారు కేసు? మేము ఏమన్నా తప్పు చేసినామా? లేదు. విద్యార్థులకు అండగా నిలబడితే ఈరోజు మా మీద కేసులు వేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి బీఆర్ఎస్పీ నుండి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అండ్ పోలీసులు కూడా దీన్ని చాలా పర్సనల్గా తీసుకుంటున్నారు. ఇది ఎందుకో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు పోలీస్ యాజమాన్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తుందా అని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు మా మీద కేసులు వేసి ఆ టైం అట్లా వేస్ట్ చేసే బదులు అదేదో స్టూడెంట్ ప్రాబ్లమ్స్కి కేటాయించండి అని చెప్పేసి ఈరోజు నేను చెప్తా ఉన్నాను. ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన పేరెంట్ మీద కూడా ఎఫ్ఐఆర్ అయిందని విన్నాను, నిజమేనా? అవునండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిరు. ఒకటి ఆ పేరెంట్ బాధ మా ముందు చెప్తే పేరెంట్ తీసుకుని ఆల్రెడీ ఒకసారి లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ని కన్సిడర్ తీసుకోకుండా ఏదైతే ఎగ్జామ్ టైం వస్తుందో ఆ టైంకి పిల్లల్ని బాత్రూమ్ పక్కన కూర్చోబెట్టడం, ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టడం, వేధించడం, మీ ఫాదర్ ఒక పిచ్చోడు అని చెప్పి పిల్లల ముందే పేరెంట్ని దూషించడం, ఇది ఎంతవరకు కరెక్ట్? సో పేరెంట్ బాధ చెప్తే మేము పోయినాం. మేము రౌడీజం చేయడానికి పోలేదు, కబ్జా చేయడానికి పోలేదు, ట్రెస్ పాస్ కేసు పెట్టడానికి, మేము ఇంకా వేరే దందాలు చేయడానికి పోలేదు. యాజ్ ఏ విద్యార్థి నాయకులుగా మేము పేరెంట్ తీసుకుని పోయినాం, వాళ్ళ బాధని తెలపడానికి పోయినాం. దానిపైన కూడా మా విద్యార్థి సంఘాల మీద కేసులు పెడితే ఇది ఎక్కడ? అంటే ఏ రాజ్యాంగం ఇచ్చింది విద్యార్థి నాయకుల మీద కేసు పెట్టమని? మేము ఇచ్చిన పిటిషన్ పట్టించుకోకుండా ఈ మియాపూర్ సీఏ గారు మేము ఇచ్చిన పిటిషన్ పట్టించుకోకుండా ఉల్టా మా మీదే కేసులు బనాయించు, బీఆర్ఎస్ పార్టీ ఈ షేర్లింగల్ కాన్స్టిట్యూషన్ తిరగొద్దని ఆయన అనుకుంటుండేది. ఏం ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ ఫైల్ బీఆర్ఎస్ మీద ఫైల్ చేస్తుండ్రు. ఏమన్నా అంటే రౌడీజం అంటారు. అంటే విద్యార్థి సంఘాలు విద్యార్థుల కోసం కొట్లాడితే రౌడీజం అయిపోతుందండి. రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటుండే. అంటే మేము ఏం చేసినామో రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం అంటే విద్యార్థుల కోసం కొట్లాడడం తప్ప, విద్యార్థి సమస్యలపైన పోరాడడం తప్ప. చూసుకుంటే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే చేస్తుండు. మరి ఏం చేస్తుండు విద్యాశాఖ మీద? ఒక రివ్యూ ఇచ్చిండా? ఇప్పుడు 3 years అవుతుంది విద్యాశాఖ మీద ఒక రివ్యూ లేదు. విద్యాశాఖను పట్టించుకుని నాదులు లేరు. ఎన్నో మంది విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకొని రేవంత్ రెడ్డి అలాంటి విద్యార్థి సమస్యలు మేము పట్టించుకొని మేము కొట్లాడుతుంటే మా మీద అక్రమ కేసు, నా మీద 18 కేసులు పెట్టారు. ఏం అవసరం? అంటే విద్యార్థుల కోసం కొట్లాడితే కేసు, విద్యార్థుల కోసం నుంచుండే కేసు. అంటే విద్యార్థి పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించకూడదండి. అదే డిమాండ్ చేస్తుంది. సాధారణంగా పోలీసులే కానివ్వండి, కొంత ఒక రకమైన సెక్షన్ పీపుల్ ఏమంటారంటే విద్యార్థి సంఘ నాయకుల ముసుగులో స్కూళ్ళు కాలేజీల యాజమాన్యాలను, ప్రైవేట్ యాజమాన్యాలను వీళ్ళు బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు, అందుకే కొన్ని చోట్ల కేసులు అవుతున్నాయి అనేది కొంత వాళ్ళ వర్షన్గా కనపడుతూ ఉంది. వసూలు చేసేటోళ్ళు వేరే బ్యాచ్ ఉంటారేమో కానీ పిల్లల కోసం పిల్లల పేరెంట్స్ తీసుకొని కొట్లాడేటోళ్ళు ఎవరండి? వసూలు చేసుకుంటే ఒకళ్ళ మీద కేసు అవుతుందా? వసూలు చేస్తే కేసు అవ్వదు. వసూలు చేసేటోడు మంచి జేబులో పట్టుకొని పోతాడు, కొట్లాడితే కేసు అవుతుంది. ఆడ కొట్లాడితే కేసు, అదే వాడు పైసలు ఇస్తే మేము పట్టుకొని పోతే మేమే కేసు అవుతుండేనా? అసలు కేసు అంటే ఏందో కూడా తెలియకుండా ఉండండి. అట్లాంటిది మేము కొట్లాడినాం, జెన్యూనిటీ ఉన్నది. పేరెంట్స్ తీసుకొని వచ్చి కొట్లాడితే ఇట్లా ఏదో అక్రమంగా ఏదో పెట్టాలని చెప్పి పెడతారు తప్ప ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు పిల్లల కోసం కొట్లాడతాడని ఇట్లా పైసల కోసం పోయి చేసే కర్మ ఏ విద్యార్థి నాయకుడికి పట్టలేదండి.
అంటే ఇప్పుడు ఏంటి ఫైనల్గా ఒక పేరెంట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడంతో వాళ్ళకు మద్దతుగా ఆ టీసీల కోసం మీరు వెళ్ళారా? అక్కడేనా ఈ ఘర్షణ అంతా? అవును, పేరెంట్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము ఆల్రెడీ 2-3 సార్లు పోయినాం. మూడోసారి కూడా అన్న మేము అసలు చదివిన పరిస్థితిలో ఉన్నాం, మేము గవర్నమెంట్ స్కూల్లో వేస్తాము, మాకు టీసీ ఇప్పియను అన్న అని మా దగ్గరికి మా ఇంటికి వస్తే నేను తీసుకుని వెళ్ళా. అంతే తప్ప మేము ఏదో చేయనీకి తీసుకెళ్ళలేదు. ఆల్రెడీ వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో పేరెంట్స్ తిట్టుకుంటూ ప్రతి ఒక్క పేరెంట్ పైన ఒకటే చెప్తున్నారు, అడ్మిషన్ టైంలోనే మీరు ఫీజులు కట్టకపోతే లేట్ పెనాల్టీస్ కంపల్సరీ వేస్తామని చెప్పి పేరెంట్స్కి చెప్పి దుర్మార్గంగా చేస్తారండి. ఏ స్కూల్ ఇది? ఏ స్కూల్ యాజమాన్యం మీ మీద కంప్లైంట్ చేసింది? ఈ స్కూల్ పేరు వచ్చి MNR ఇండోనేషనల్ స్కూల్ అండి. ఇది HMT స్వర్ణపూర్ణి ఇండో ఇంగ్లీష్ స్కూల్, HMT స్వర్ణపూర్ణి కాలనీలో ఉంటుంది. అదే కాకుండా యాజమాన్యం మాకే స్టూడెంట్స్కే కాదు, దాంట్లో పనిచేస్తున్న కోచ్లు పీటీస్ కూడా ఉంటారు. వాళ్ళని కూడా పిల్లల కోసం ప్రశ్నిస్తే దీంట్లో ఏమీ సామాన్లు లేవు, ఒక క్వశ్చన్ పెట్టుకొని సామాన్లు కొని చేస్తామంటే కూడా అట్లా నడిపి 2 ఇయర్స్ నడిపించారంట. పీటీ కొంచెం గట్టిగా ఆడేసరికి పీటీని తీసి పడేసారు. ఇప్పుడు వచ్చి పీటీ కూడా శాలరీ ఇవ్వాలని చెప్పి నాకు ఫోన్ చేశారు. మాకు కూడా అన్యాయం జరిగిందన్న, పిల్లలకే కాదు మాకు అన్యాయం జరిగింది. 10,000 రూపీస్ స్పోర్ట్స్ అని చెప్పి తీసుకుంటారు, ఆ 10,000 వాల్యూ చేసే ఏ ఒక థింగ్ కూడా లేదని చెప్పి నుంచే ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి చాలామంది పేరెంట్స్ ఫోన్ చేస్తూ ఉన్నారు. చాలామంది పేరెంట్స్ నెంబర్స్ మా దగ్గర ఉన్నాయి. భవిష్యత్తులో పేరెంట్స్ అందరం తీసుకొని వెళ్ళి పెద్ద ఎత్తున కార్యక్రమం అనేది MNR స్కూల్ ముందు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ చిల్డ్రన్ రైట్ ప్రొటెక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్తున్నాము మేము, అండ్ హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఖచ్చితంగా ఏదైతే తల్లిదండ్రులకు అక్కడ అన్యాయం జరిగిందో, మానసికంగా పిల్లల్ని ఫీజులు కట్టకపోతే కూర్చోబెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద సివియర్ యాక్షన్ జరిగేటట్టు మేము ఖచ్చితంగా సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్తాం, సంబంధించిన కమిషన్ల దగ్గరికి వెళ్తాం. MNR విద్యా సంస్థల విద్యార్థి సంఘాల అనే పరిస్థితుల్లో పోరాటం ఉంటుంది అనేది వారిని హెచ్చరిస్తూ ఉన్నాను. వాళ్ళు ఫ్యాకల్టీకి సరిగా జీతాలు ఇస్తలేరు, ఫ్యాకల్టీస్ని ఎవరైనా గట్టిగా అడిగితే వాళ్ళను తీసేస్తూ ఉన్నారు. అండ్ పేరెంట్స్కి కనీసం విలువిచ్చే పరిస్థితి ఉండదు. ఒక్కొక్క పేరెంట్ అయితే మీ ఫాదర్ మెంటల్ ఫెలో అని అన్నారు అని పిల్లల ముందు ఫాదర్ని హ్యూమిలియేట్ చేస్తే వాళ్ళు ఎంత మెంటల్ ట్రామాకి వెళ్తారు? ఒకసారి ఆలోచించాలి. ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వెంటనే ఏదైతే ఫీజు రెగ్యులారిటీ అథారిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, మొన్న విద్యా కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయాలి. స్కూల్స్ని అంటే ఒక ఇంతే ఫీజు ఉండాలి అని ఏబిసిగా డివైడ్ చేసి ఇంతే ఫీజు ఉండాలి అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి డిసైడ్ చేయాలి. అది దాటితే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఆ విధంగా చేస్తే తప్ప ఇవాళ ఒక సాధారణమైనటువంటి నూతనంగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు పిల్లల్ని కానేటువంటి పరిస్థితి లేదండి. ఎందుకనంటే ఈ ఫీజుల వల్ల. అంటే చివరిగా మీరు BRSV నుంచి ఉన్నారు కాబట్టి మీ పార్టీ పెద్దలకి మీ లీగల్ టీమ్స్కి ఏమైనా చెప్పారా? వాళ్ళ సపోర్ట్ ఏమన్నా ఉండబోతుందా? ఆల్రెడీ లీగల్ సెల్ అనేది మొన్న వచ్చిందండి. కంపల్సరీ ఎవరైతే CA ఉన్నారో వాళ్ళపైన రీపిటిషన్ వేద్దామని చెప్పి అన్నారు. ప్లస్ ఇంకొకటి విద్యార్థి శాఖలో ఉన్న MEO గారు, ఈ షేర్లింగంపల్లి మండల్ విద్యాశాఖ ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో మండల్ ఆఫీసర్, ఆయనకి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోడు. ఏమంటాడు, మన షేర్లింగంపల్లి మండల్ చాలా పెద్దది, నా వల్ల కావట్లేదు, తిరగలేకపోతున్నాడు. తిరగలేకపోతే ఇంట్లో కూర్చోమన్నారు కదా. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, మీరు తిరగలేకపోతే వేరు ఇంకో MEOని నియమించుకోవచ్చు కదా. మాకు విద్యార్థి నాయకులు నేను తిరగలేకపోతున్నాను, అదేదో మీరు రేవంత్ రెడ్డి చెప్పు, ఆయన విద్యాశాఖ మంత్రి ఆయననే కదా. అదే విద్యను పట్టించుకోకుండా విద్యార్థులను పట్టించుకోకుండా గాలి కోలేసి వాళ్ళ చావులు కారణమవుతుంది. ఈ MEOలు కూడా ఈ ప్రైవేట్ పాఠశాలకు కొమ్ము కాస్తున్నారు. ఎన్నో మంది విద్యార్థులు కంప్లైంట్ చేస్తున్నా ఈ MEOలు మాత్రం ఏ ప్రైవేట్ స్కూల్ని పట్టించుకోకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తిని ఏ ప్రైవేట్ స్కూల్కి వెళ్లకుండా చేస్తారు.